హాల్ 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 చెక్ జరగండి రా, ఇంకా ముచ్చట్లు ఆపండి, అక్కర్లారా ముచ్చట్లు ఆపండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ఇక్కడికి వద్దాము. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రేయర్ వాక్ మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనా పూర్వకంగా మనం ప్రారంభించుకుందాము. స్టార్ట్ చేయమంటారు అంకుల్? అబ్రహ్మణ్ గారు కూడా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుల వారు మన ప్రియులు అబ్రహ్మణ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మంచి యేసయ్య, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరలోక తండ్రి మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, 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 స్తోత్రములు నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహాగణుడానికి స్తోత్రం, సర్వోన్నతానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రములు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప తండ్రి మీకు వందనాలు నాయన. ఇద్దరు మన ప్రభువా, అయా ఇదిగో తండ్రి యొక్క దేవుని దయా క్షేత్రములు ప్రభు ఆ యొక్క స్థలములో నాయన మీ నాయన యొక్క ప్రేయర్ వాక్ నాయన అయా ఇదిగో తండ్రి ప్రభువా, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మిక నామను ప్రారంభిస్తూ ఉంటుండగా దీవించు నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ స్థలములో నాయన నీ సన్నిధి ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మీరు నాయన ఇదిగో ప్రభువా, ఈ స్థలములో నీ సన్నిధికి అందరినీ ప్రకాశింపజేసి మా ప్రార్థనలు విజ్ఞాపన మీరు ఆలకించి ఆదిని అంతవరకు ఈ కార్యక్రమం అంతటా కూడా మీరు తొలగిండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసయ్య పుణ్య నామం నతి వినంగడి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును. వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర
ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియో పగలను పాదములకు రాయి తగలకుండా రాత్రియో పగలను పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసనం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగేదం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగేదం ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కార్యక్రమాన్ని దయతో గమనించండి. కార్యక్రమాన్ని చెప్పిన రీతిగా మనం నిర్వహించుకుందాం. ఇక్కడి నుంచి ఈ విశ్వాసపు నడక లేకపోతే విశ్వాసపు యాత్ర మొదలవుతుంది. ఈ ప్రాంగణం అంతా నెమ్మదిగా నలుగురేసి చొప్పున నలుగురు చొప్పున ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉండండి. క్రమం పాటించండి. మనందరం కాపర్లం కాబట్టి, పైగా యూపీఎఫ్ గౌరవ సభ్యులం కాబట్టి నలుగురు చొప్పున ఒకరి వెంట ఒకరు అలా నడుచుకుంటూ వెళ్దాం. నడవలేని వాళ్ళు ఆగిపోండి, ఇబ్బంది పడద్దు. నడవలేని వాళ్ళు ఆగిపోండి. మనకంటే ముందు ఇవి వెహికల్ మీద పెట్టుకొని వెళ్తారో లేకపోతే పట్టుకొని వెళ్తారో తెలియదు. ఒకళ్ళిద్దరూ దీనికి జవాబుదారీగా ఉండండి. పాట పాడుకుంటా ఈ ప్రాంగణం అంతా తిరగాలి మనం. దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ ని, ముఖ్యంగా దైవజనులు మన ప్రియులు ఏసన్న గారిని ఆశీర్వదించారు. వారి ద్వారా విశ్వవ్యాపిత పరిచర్యను దేవుడు వారికి అప్పచెప్పి దిగ్విజయంగా జరిగిస్తున్నారు. వారి వారసత్వాన్ని, వారి లెగసీని కొనసాగించడానికి ప్రియులు మన ఆత్మీయులు అబ్రహాం గారిని దేవుడు ప్రత్యేకంగా అభిషేకించుకొని ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇవ్వటానికి కృపను అనుగ్రహించారు. అబ్రహాం గారి నేతృత్వంలో జరగబోతున్న 48వ గుడారాల పండుగకు అన్ని సంసిద్ధమవుతూ ఉన్నాయి. దానికంటే ముందు మన దర్శనాన్ని బట్టి ఈ ప్రాంగణం అంతా ప్రేయర్ వాక్ చేయాలి అనుకున్నాం. కనుక నలుగురేసి చొప్పున నిలబడి పాట పాడకుండా 1-2 పల్లవులు పాడుకున్న తర్వాత అక్కడ ఆగి దైవజనులు, మన మధ్య ఉన్న దైవజనులు ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు. 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఇది రెండు పాటల తర్వాత కాదు, ఒక పల్లవి 2 చరణాల తర్వాత అక్కడ ఆగండి. 2 చరణాలు అయిపోయింటే ఆగితే దైవజనులు అనౌన్స్ చేస్తారు, మన ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు. వారు 5 నిమిషాలు, మళ్ళీ సమయాన్ని పాటించండి, 5 నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత ఒకరిద్దరు ప్రార్థనలు చేస్తారు. మనలో అది కూడా ప్రెసిడెంట్ గారు చెబుతారు. ఒకరిద్దరు ప్రార్థనలు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు నడుస్తాం. మళ్ళీ 1-2 పల్లవులు పాడుకుంటాం, అక్కడ ఆగుతాం.
వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం. అలాగా మనం ప్రాంగణం అంతా తిరగాలి. ఈ ప్రాంగణమే కాదు, ఇంకా శుభ్రపరిచిన ప్రాంగణం కూడా ఉన్నది. ఇది తిరిగిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి మనం. ముఖ్యంగా ఓపిక ఉన్న బిడ్డలు, నేను కాదు, ఓపిక ఉన్న యవ్వన బిడ్డలు, బలవంతులైన బిడ్డలు, ప్రాంగణం అంతా కూడా దేవుడు హోసన్నా మినిస్ట్రీస్కి అనుగ్రహించిన ప్రాంగణం అంతా కూడా మీరు నడిచి ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి ఈ కార్యక్రమాన్ని జరిగించాలి. సో అందరు నిలబడండి. ఇక్కడ నుంచి నలుగురు చొప్పున నిలబడండి. మొదలేసుకుందాం. నువ్వు అది అడిగి అయ్యగారిని పెట్టుకో. నలుగురు తర్వాత నలుగురు అయ్యా అయ్యగారు నలుగురు అయ్యా నలుగురు అన్న ఇక్కడ ఓకే రైట్ పాటలు మార్చుకోండి, ఒకళ్ళు మార్చుకోండి. అందుకోండి అమరమైన పాట అందుకోండి. బండి ముందు పెట్టి అయ్యా బండి బాక్స్ తీసుకురా. ఈ బలవంత ఉపయోగించాలి వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాటలు అనుకోని అన్న నడిచి రాదా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా కొలువాయనే. నా జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతక్క గారు, UWPF ఫౌండింగ్ సభ్యులైనటువంటి జ్యోతక్క గారు ఒక 5 నిమిషాలు దేవుని మాటలు మనకు తెలియజేస్తారు. అయ్యగారు కూడా ఒక బండి ఏర్పాటు చేద్దాం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దైవజనులందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో హోసనా మినిస్ట్రీస్ వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. హోసనా మినిస్ట్రీస్ వారికి కాదు, మనకి కూడా దేవుడిచ్చిన భాగ్యం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వాస్యం ఈ యొక్క భూమంతా కూడా ఆ దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీరే నా స్వాస్యం అన్నాడు. ఈ భూభాగం అంతా కూడా మనకి దేవుడు అనుగ్రహించారు. పొందుకోవడమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఒక దివ్యమనే సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, నిత్యము ఆశీర్వదించే దేవుడు. ఒకసారి ఆశీర్వదించి ఊరుకునేటువంటి దేవుడు కాదు. మన ప్రభువు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆరాధించే దేవుడు అతి సుందరుడైనటువంటి వాడు. ఈ భూభాగం అంతా కూడా ఆయనది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పినటువంటి వాక్యం. అలాగే యేసన్న గారు ఈ యొక్క లెమన్ల ప్రాంతంలో అడుగుపెట్టి ఆయన చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా ఈ రోజున మనము ఈ ఫలాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి హోసన్నా మినిస్ట్రీస్ అధినేత అయినటువంటి ప్రస్తుతం అబ్రహాం అన్న గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభు ఇచ్చినటువంటి ప్రేయర్ వాక్ ని మనం చేసినప్పుడు దేవుని యొక్క అగ్ని ఆత్మ ఇక్కడ దిగివచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారము చేయును గాక. ఆయన పిల్లలు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ అడుగు పెట్టిన స్థలమంతా కూడా అది మనకు అనుగ్రహింపబడును గాక. దేవుని పిల్లలైనటువంటి వారు అడుగు పెట్టినటువంటి స్థలములో ఏ చీకటి అక్కడ ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసు నామములో ప్రతి చీకటి పారద్రోలబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరింపు ఇక్కడ ఉండును గాక. మహోన్నతుని స్థలము ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తా ఉంటుండగా ప్రతి కీడు నజరేయుడైన యేసు నామములో అగ్నితో దహించబడును గాక. ఈ ప్రాంగణము చుట్టూ కూడా పరిశుద్ధ అగ్ని కంచె వేయబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఇక్కడ ప్రారంభించబడును గాక. దైవజనులు అడుగుపెట్టినటువంటి ఈ స్థలమును కృపా దయా క్షేత్రమును ముందున్నటువంటి కాలంలో కూడా ఈ యొక్క దయాక్షేత్రం ముందుకు కొనసాగును గాక. తరతరములకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నకి రవిప్రసాద్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ పాస్టర్స్ అందరికీ పిఎఫ్ కమిటీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి విక్రపాలన్న గారు, అలాగే మన యూపీఎఫ్ ఫౌండింగ్ సభ్యులైనటువంటి బిషప్ రెబ్బ విక్రపాల్ గారు, అలాగే ఎంఎన్ఎం సభ్యులైనటువంటి సమర్పణ అన్న గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మన కుడి హస్తం పైకి లేపుదాం. పవిత్రమైన పాదాలు ఈ పరిశుద్ధమైన స్థలంలో మనం పెట్టి ఉండగా ఈ యొక్క ప్రేయర్ వాక్ లో పాల్గొన్న మనం అందరం ధన్యులు కాబట్టి హోసన్నా మినిస్ట్రీకి ఇచ్చిన యొక్క ప్రత్యేకమైన స్థలంలో పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాము నాయనా. మీ దీన దాసులముగా ప్రభువా
అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తారని వాగ్దానం చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రం ప్రభువా. మీ ప్రియమైన బిడ్డలు ప్రభువా ఎంతో మంది దాస్యత్వంలో మగ్గిపోతున్నారు నాయనా. మా పితరులు ప్రభువా ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రభువా దాస్యత్వంలో ఉన్నప్పుడు ప్రభువా మీరు చూస్తూ ఊరుకుండకుండా నాయన వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు తీసుకెళ్లిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభువా మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రభువా అయా పాప బంధకాల్లో బంధింపబడిన వారికి ప్రభువా విడుదల కలుగు చేయ నిమిత్తమై ఈ గుడారాల పండుగకు ప్రభువా ఈ స్థలమును ఏర్పాటు చేసి ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా మేమందరం కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మతో ఏకీభవించి ప్రార్థన చేయించుండగా ప్రభువా నీటి ప్రవాహంలాగా ప్రజలు వచ్చేలాగా మీరు దీవించినందుకు మీ స్తోత్రాలు నాయన. ప్రజలు గొప్ప మధురాన్ని పొందుకునేందుకు మీ అందరూ ఆనందించుటకు ప్రభువా ఈ స్థలంలో ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రభువా మీరే ఉండి నడిపించండి ప్రభువా. అధినేతలను మీ చేతిలో సమర్పిస్తున్నాము నాయన. ఓసన మినిస్ట్రీ పాస్టర్లందరూ మీ చేతిలో సమర్పిస్తున్నాం. ప్రజలందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఈవేళ వచ్చిన పాస్టర్లందరం ప్రభు యూపీఎఫ్ తరపు నుంచి ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రతిఫలం దయచేస్తున్నందుకు ఆ యొక్క పండుగల్లో ప్రభు ఈ ప్రార్థనకు ప్రతిఫలం మేము చూడబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదే కాల సమయంలో మా అందరి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తున్నందుకు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచూ ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానములో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినమును చూడలేక వేలాది మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మమ్మల్ని సజీవులుగా ఉంచారు, క్షేమంగా ఉంచారు. దేవుని దయా ధర్మక్షేత్రములో మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆ దినమున మా ప్రభువా ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు వారికి ఉన్నటువంటి స్థలము ఇరుకుగా ఉన్నది కనుక మరొక స్థలము విస్తరింపబడిన ప్రజలు చేరి ఉండడానికి కావలసిన స్థలమును సిద్ధపరుచుకున్నట్లుగా ఈ దినమున మా ప్రభువా గుడారాల పండుగ కొరకు నాయన ఈ స్థలమును ధర్మక్షేత్రముగా మీ దయా ధర్మక్షేత్రముగా మీ దయతో మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి దయా ధర్మక్షేత్రముగా అయా మేమందరము చేరి ప్రేయర్ వాక్ చేస్తూ ఉండగా దైవ సేవకుల పాదములు పారాడిన ఈ స్థలమును మీరు దీవించండి నాయన. గుంపులు గుంపులుగా కుటుంబాలతో లక్షలాది మంది ప్రజలు ఈ స్థలములోనికి చేరి వచ్చినట్లు సహాయం దయచేయండి నాయన. మా ప్రభా గుంటూరు గోరంట్లో జరిగిన గుడారాల పండుగల కంటే కూడా ఇంకా మహిమకరముగా మీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా ఈ గుడారాల పండుగలు జరుగునట్లుగా సహాయం దయచేయండి నాయన. అయ్యా కావాల్సినటువంటి లక్షలాది రూపాయలు మీరు సమకూర్చండి నాయన. ఇక్కడ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని ఐక్యపరచండి అయ్యా. మేము కూడా సంఘాల్లో మా ప్రభు సేవకులుగా ఐక్యంగా ఉంటున్నట్లుగానే సంఘాలన్నీ ఐక్యంగా కలిసి గుడారాల పండుగల్లో అయ్యా మేమందరం చేరినట్లుగా సహాయం దయచేయండి. అధినేతలందరినీ చేరవచ్చినటువంటి సేవకులందరినీ ఆ రీతిగా మా ప్రభు మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని మా ప్రభులు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తల్లి. ఆమేన్. అయితే ఇప్పుడు బస్సులో వచ్చిన వాడు కూడా వెనుక వరుస క్రమంలో నలుగురేసి చొప్పున నిలబడండి. మీకోసం మరొకసారి ప్రోగ్రామ్ ని చెబుతున్నాను. నలుగురేసి వరుసలో మనం నిలబడిన తర్వాత పాట పాడుకుంటూ ఈ క్షేత్రం చుట్టూ మనం ప్రదర్శన చేయాలి. క్షేత్రం చుట్టూ మనం విశ్వాసపు నడకను కొనసాగించాలి. ప్రతి అడుగులో మీరు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఈ ప్రాంగణం మహిమతో నింపబడాలని 48వ గుడారాల పండుగను దేవుడు దివ్యంగా జరిగించాలని అబ్రహ్మన్న గారికి అభిషేకాన్ని అనుగ్రహించి ఆశీర్వదించాలని మిగిలిన వనరులన్నింటినీ కావాల్సిన వనరులన్నింటినీ
సమృద్ధిగా అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి పల్లవి పాడుకొని ఒక్క వచ్చిన తర్వాతే ఆగండి. అది అక్కడ ఆగి అక్కడ మళ్ళీ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మళ్ళీ ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత అలా అంచెలంచెలుగా మనం ముందుకు నడుద్దాం. నా ప్రాణమునకు సేద తెచ్చి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను. నా ప్రాణమునకు సేద తెచ్చి తన నామము బట్టి నీతి మార్గమున నన్ను నడిపించెను. ఏ అపాయమునకు నేను భయపడకుందును. ఏ అపాయమునకు నేను భయపడకుందును. ఆనందం యేసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడేదను జయ రాజాతి రాజుతో సాగేదను. మనమందరము రెండు చేతుల దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి ప్రాంగణంలో చేయవలసిన అద్భుతాలను బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యము కనుక దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క దయాక్షేత్రములో మనందరము కూడా మరి యొక్క ప్రేయర్ వాక్కులో పాలు పొందుతా ఉన్నాము. దేవుడు మరి ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు కూడా ఆయన అరణ్యములో నడిపించిన రీతిగా ఆయన మరి ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండిన రీతిగా దేవుడు మరి గుడారాల పండగ కూడా ఉండి నడిపించాలని, అన్ని కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి సహాయము చేయాలని ఈ యొక్క ప్రాంగణం అంతటిని, ఈ యొక్క దేవుని దయాక్షేత్రం అంతటిని కూడా దేవుడు పరిశుద్ధపరిచి అనేక వేల మంది లక్షల మంది ప్రజలు ఈ యొక్క ప్రాంతములో ఈ ప్రాంగణంలో గుడారాల పండుగల్లో పాలు పొందినట్లుగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయము ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఉండి నడిపించాలని మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే మరి వస్తున్నటువంటి దైవసేవకులందరూ కూడా, సంఘములన్నీ కూడా అందరూ కూడా పాలు పొంది దేవుని నామాన్ని మహిమపరచబడాలి. అనేక మంది లక్షల మంది ఈ యొక్క గుడారాల పండుగల్లో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని పొందుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా మనకందరికీ కూడా, అలాగే హోసన్న గుడారాల పండుగ అంతటికి కూడా మరి జరగబోతున్నటువంటి ఆ యొక్క హోసన్న గుడారాల పండుగ అన్నిటికీ కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించి ఆయన కృపాక్షేమములు తోడుగా ఉంచి ఆయన ఆశీర్వాదము, దీవెన, మేలును, మహిమను ఆ ఘనముగా, మహిమకరముగా, జయకరముగా దేవుడు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కారుమూరు జోసఫ్ గారు, అహరోన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొని ఉన్నాము నాయన. ఈ స్థలంలో మీరు జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ దయాక్షేత్రాన్ని ప్రభు పరిశుద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. లక్షల మందికి కావలసినటువంటి వనరులను దేవుడు అనుకూలపరుస్తున్నందుకే ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రాంగణమంతటి చుట్టూ దేవుడి కాపుదల అనుగ్రహిస్తున్నందుకై ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. క్షేత్రంలో ప్రభు జరిగిస్తున్నటువంటి మహిమకరమైన కార్యముల కొరకై ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. గుడారాల పండుగలో దేవుడు మహిమ కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం.
క్షేత్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభువా. మీ దాసులు నాయన యేసన్న గారు మొదటిగా నాయన తండ్రి నాయన గుడారాల పండుగ ఏర్పాటు చేసినటువంటి గ్రామంలో అయ్యా తండ్రి నాయన ఈ రీతిగా నాయన మీరు అనుగ్రహించిన స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. జరగబోతున్నటువంటి నాయన గుడారాల పండుగ కొరకై అయ్యా సమస్తాన్ని మీరు సమకూర్చి జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నాయన మీరు కనికరించండి, సహాయము చేయండి నా ప్రభువా. అయ్యా లక్షలాది మంది ప్రజలు తరలి వస్తుండగా నా ప్రభువా అయ్యా బిడ్డలందరికీ క్షేమాన్ని దయచేయుదువు గాక నా ప్రభువా. నాయనా క్షేమాన్ని దయచేయుదువు గాక నాయనా. మీరు కనికరించండి, సహాయం అనుగ్రహించండి. కావలసినటువంటి నాయన ఆర్థిక వనరులను మీరే సమకూరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభువా మీరు కనికరం దయచేయండి. నిరాశలైన వారిని మీరు బలపరిచి వాడుకోనండి. వేలాది మంది నాయన ఈ యొక్క గుడారాల పండుగ ద్వారా రక్షణ పొందినట్లు సహాయం చేయండి నా ప్రభువా. రక్షణ స్వార్థ నాయన ప్రకటించబడినట్లు సహాయం చేయండి. గుడారాల పండుగలను జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మీరు కార్యక్రమం దయచేసి మహిమ పొందుకోనండి అని చిన్న ప్రార్థన మీద ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి మీకు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాన్న. నాయన మీ కుమారుడు నాయన దైవజనుడు నాయన యేసన్న గారు ప్రభా ప్రారంభించిన ఈ పరిచర్య, ఈ సేవ నాయన మొట్టమొదట మోషేకు అప్పచెప్పారు. అబ్రహాం గారి ద్వారా ఆయన ఇట్టి గుడారాల మీటింగుల కొరకు మంచి స్థలాన్ని ఇచ్చారయ్యా. యూనిటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా కొనసాగునట్టు హోసన్నా మినిస్ట్రీ అందులో మేము కూడా ఒక భాగముగా ఉండి అయా ఈ స్థలం కొరకు గుడారాల పరిశీలన కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. నీ సన్నిధిని నివసించు నాకు ఈ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఈ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును స్తుతించెదను. కృపామృతం పోయిద్దా ఉంటుందా నిద్దా పోయిద్దా. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి హౌసన్నా మినిస్ట్రీస్ కి ప్రభువారు అనుగ్రహించినటువంటి ఈ దేవుని దయాక్షేత్రములో మరి యూపీఎఫ్ పక్షముగా ఈ దినమున మనమందరం కూడా మరి అన్ని కమిటీల వారు సభ్యులందరూ కూడా ఈ ప్రాంగణంలో చేరి మనము ఈ యొక్క విశ్వాసపు నడకను ప్రార్థన నడకను మనము చేస్తూ ఉండగా దేవుడు మరి ఈ ప్రాంగణంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతున్న నమ్మి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక మాట నేను తెలియజేస్తాను. కీర్తనకారుడు చెబుతున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కనుక మరి దేవుని దయతో మరి యేసన్న గారు ప్రారంభించినటువంటి ఈ ప్రాంతంలో, లేమల్ల ప్రాంతంలో మరలా దేవుడు ఈ గుడారాల పండుగను జరిగించుకోవడానికి చక్కని స్థలం ప్రభుత్వందుకే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం
స్తోత్రం. ఈ విశ్వాసపు నడక, ఈ ప్రార్థన నడక ద్వారా మరి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే ప్రతి వారికి కూడా దేవుడు మేలు కలుగు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని గొప్ప కార్యములు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే వారందరికీ వారు పొందుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనకి దీవించును గాక. టైటస్ గారు, పీటర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ నలుగురుగా ఉండండి, దయచేసి గుంపుగా ఉండొద్దు. దయచేసి అందరూ నలుగురుగా కొంచెం వెనక్కి విశాలంగా నిలబడాల్సిందిగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినమును మీరు ఏర్పరిచి తండ్రి దేవా, ఈ సమయంలో నైనా నీ సేవకులందరినీ ప్రభా అయ్యా ఇక్కడ మీరు సమకూర్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా దేవా నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలైనా. అయ్యా ఇక్కడ వారి కాళ్ళు మోపినటువంటి ప్రతి సేవకులు తండ్రి వారి ప్రార్థన మీరు ఆలకించి ఆమేనన్నది నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు, నీకు వందనాలు తండ్రి దేవా. అయ్యా ఈ ప్రాంతంలో తండ్రి దేవా అయ్యా దేశాల్లో వినిపించినట్లుగా దేవా ఇక్కడ గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు, నీకు వందనాలు ప్రభా. అనేక దేశం నుంచి మీరు నడిపించబోతున్నారు, నీకు వందనాలు తండ్రి దేవా. అయ్యా ఈ దయాక్షేత్రమును మీరు దీవించిన ఆయన నిజముగా దేవుని దయ ఇక్కడ ఉన్నది అని ప్రతి నాలుక సాక్ష్యము పలుకును గాక అని ఆశీర్వదిస్తున్నాము తండ్రి దేవా. అయ్యా తండ్రి దేవా దైవజ్ఞ తండ్రి దేవా అబ్రాహ్మణుని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి దేవా. అయ్యా తండ్రి దేవ సేవకులందరినీ ప్రభా అయ్యా వారు సిద్ధపరిచి ప్రార్థించి ఎదురు చూస్తుండగా నాయన అయ్యా ఈ స్థలమును ప్రభా అయ్యా వాళ్ళందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా మీరు కట్టించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ గొప్ప కార్యం జరిగించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అనేక మంది తండ్రి దేవా అయ్యా నీ దయను రుచి చూడబోతుండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి, కావలసిన ప్రతి ఈవి యేసు పరిశుద్ధ నామంలో సమకూర్చబడును గాక అని ఆశీర్వదిస్తూ తండ్రి దేవా సమస్తమును మీరు సమకూర్చి నీ మహిమ కొరకు జరిగిస్తున్నారని నమ్మచ్చు. చేరవచ్చిన సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని కార్యక్రమం అంతలో నీ ఆత్మ మాకు తోడుగా నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తం అడిగి పొందుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవా, యేసయ్యా నీకే స్తోత్రాలు నా ప్రభు నా తండ్రి నాయన. నాయన నీ కృపను బట్టి నా ప్రభు నా తండ్రి నాయన యూపీఎఫ్ ద్వారా నా ప్రభు నా తండ్రి ఈ ప్రణగం అంతా కూడా నా ప్రభు నాయన ఆశీర్వదించబడినట్లు నాయన మీ సహాయం దయచేయండి నా ప్రభు. మా ప్రార్థనలు ఆలకించండి నాయన. ప్రభు నా తండ్రి నాయన అబ్రహాం గారికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నా ప్రభు నాయన మీరు నీ దాసులు మీరు బలపరిచిన ప్రభు మీ సహాయం దయచేయండి నాయన. ప్రభు దూర ప్రాంతం అయినప్పటికీ నా ప్రభు అనేక వేల మందితో నా ప్రభు ఇక్కడ నా ప్రభు మీటింగులు జరుగుడు మీ సహాయం దయచేయండి నా ప్రభు నా తండ్రి. మీటింగుల్లో నా ప్రభు నీ దేవదూతలు సంచరించినట్టు సహాయం దయచేయండి నా ప్రభు. మీరే తోడై ఉండదు నా ప్రభు నా తండ్రి నాయన. ప్రభు నీ దాసులందరినీ మీరు బలపరచండి. ఎలాంటి నా ప్రభు నాయన ఆటంకాలు లేకోకుండా నా ప్రభు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నా ప్రభు నా తండ్రి నా ప్రభు జరబోయే మీటింగులైనా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరుగుడు మీ సహాయం దయచేయండి ఆయన. ఈ పేపర్ బలపరచండి, నాయకులు బలపరచండి నా ప్రభు. దైవజనులు వారు మీరు బలపరచమని నాయన ప్రభు నాయన మీరే తోడవండి. ప్రతి విషయంలో నా ప్రభు మీ సన్నిధించమని ప్రభు ప్రతి అడుగులో మీరే ఉండి నడిపించమని నాయన ప్రభు నీ అభిషేకం నా ప్రభు నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా ప్రభు ఈ గౌన్నంతా కూడా నింపబట్టుకు మీరు సహాయం దయచేయండి. మీరే తోడవండి యేసునామమును బట్టి అడుగుతున్నా తండ్రి. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించు
నర్పించరను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించరను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనం వచ్చినటువంటి సోనరాజు గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. 2 మాటలు చెప్తారు. ఓకే 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచేస్తారు. క్లుప్తంగా బిడ్డ. మంచిది. మరి రోజు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి అయ్యగారు ఆచార్య రవిప్రసాద్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మరి యెహోషువ గ్రంథంలో మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ ఇదే పద్ధతిని ఉపయోగించాడు. ఎరుకో చుట్టూరు 7 సార్లు 7 రోజులు 7 మార్లు తిరిగి యెహోవాను స్తోత్రం చెల్లించినప్పుడు బలమైనటువంటి ఎరుకో గోడలు కూల్చబడినట్లుగా ఈ రోజు ఈ ప్రేయర్ వాక్ మనంతా కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు బలమైనటువంటి యేసయ్య దుర్గముల ప్రభువు నాటునట్లుగా ఏ కీడు వాటిల్లకుండా కృప చూపించి ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో మన పనులైన గొప్ప రూపాంతర అనుభవాలు పొంది వారి జీవితాలు మారినట్లుగా మనందరం ప్రార్థన చేస్తూ ఈ విధంగా మనం స్తుతిస్తూ ప్రభు నామానికి కనిపిస్తాం. ప్రభు మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సిస్టర్ గారు వాళ్ళిద్దరు మిరియం గారు ఎస్తేర్ గారు ప్రార్థన ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఘనుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడుగా మీరున్నారు ప్రభా. అయ్యా ఈ యొక్క దేశంలో ఈ ప్రాంతంలో ప్రభా ఈ గుడారాల పండుగ నిమిత్తమై మీ ఇచ్చిన ఈ స్థలం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఈ సంవత్సరం గుడారాల పండుగ జరిగించుచుండగా ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ దేవదూతల కాపుదల ఉంచండి ప్రభా. మేమందరం సేవకులుగా ప్రభా అయ్యా తండ్రి ఈ యొక్క ప్రార్థనా నడకలో మేము నడిపించబడుచుండగా అడుగు గడుగు కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నువ్వు అడుగు పెట్టిన చోటల్లా నీకు ఇస్తానని దేవుడు చెప్పిన దేవా అయ్యా ఇక్కడ జరుగుతున్న గుడారాల పండుగని మహిమకరంగా మీరు మార్చమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకులు జనులు తరలి వచ్చుచుండగా ప్రభా వారి కుటుంబాల్లో వాళ్ళ పర్సనల్ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య యేసు నామంలో తొలిపోవునుగా ప్రభా నాయన తండ్రి. అనేకులు ప్రభా వేదన శోధన కన్నీరుతో నిస్సహాయంతో నిస్సతువుతో ప్రభా నాయన నీ సన్నిధానానికి వస్తారు ప్రభా నాయన. నీ ఎదుట కన్నీరు కారుస్తారు ప్రభా. ప్రతి కన్నీటిని ప్రతి బాష్ప బిందువును ప్రభా నేను తుడిచివేస్తానని వాగ్దానం చేశావు తండ్రి. పూదండగా మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాలు అయా స్తుతి వస్త్రము ధరించుకొని ప్రభా నాయన నిన్ను కీర్తించేవారుగా నిన్ను ఆరాధించేవారుగా నీ యొక్క ప్రభా నాయన మందిరంలో నాటబడిన వారుగా ఒక్కొక్కరిని మార్చి ప్రభా అయా తండ్రి ఇక్కడ మీ యొక్క కాపుదల కంచె ఉంచండి. అనేకులు ప్రయాణాలు చేసి వచ్చుచుండగా వారి ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభా. సాతానికి ఎక్కడ కూడా స్థలం లేకుండా మీరు కార్యం జరిగించమని సాతాను క్రియలు బంధించి పాతాళ మందు కాల్చివేసిన శబాందర బకరిబక శరబకరిబక ఆరిబకరిబ శబాందర బకరిబక శబారిబకరిబక శబారిబకరిబ శరబకరిబకరబక అయ్యా సమస్త కార్యములు మీరు జరిగించండి. ఆయా భోజనాల విషయంలో కూడా ప్రభా అయ్యా తండ్రి భుజించుచున్న వారందరికీ ఆరోగ్యం దయచేయండి ప్రభా. రక్షణ పొందుకునే వాళ్ళ గుంపులని ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా. పేతురు ప్రార్థన చేసినప్పుడు ప్రభా 3,000 మంది 5,000 మంది రక్షణ పొందుకున్నారు ప్రభా. అయ్యా ఈ గుడారాల పండుగలో కూడా ప్రభా రక్షణ పొందుకోవాల్సిన బిడ్డలు ప్రభా అయ్యా రక్షణ పొందుకొని ప్రభా నీ సొంత బిడ్డలుగా మార్చబట్టకు సహాయం చేయండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. కావలసిన అక్కర్లు
ప్రభానైనా మినిస్ట్రీకి ఈ సంఘాన్ని అయ్యా ఈ యొక్క ప్రభానైనా గుడారాల పండుగ కావాల్సిన సమస్త అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. అయ్యా మీరు ఆకాశం వాకిళ్ళు విప్పి పంపించే దేవుడు అయినావు తండ్రి. ఆనాడు మోషే గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ సైన్య సమాజాన్ని మీరు నడిపించారు, ఈ దినం కూడా ప్రభానైనా ఈ గుడారాల పండగ ఆనాడు పెట్టిన పేర్లే ప్రభానైనా ఈనాడు కూడా పెడుతూ అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవా మా దేవా అయ్యా మా పితరుల దేవుడుగా మీరుండి ప్రభా అయ్యా మమ్మల్ని సురక్షితంగా ఆశీర్వాదకరంగా అయ్యా వచ్చిన ప్రతి సేవకుని కూడా దీవించి ఆశీర్వించి కృప చూపించమని ప్రభా. అయ్యా ఈ యొక్క ప్రేయర్ వాక్ ని ప్రభా మహిమకరంగా మార్చి అయ్యా ద్వారా ప్రతిఫలం మీరు అందించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాగణుడు మహాపరిశుద్ధుడు నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవా నీకు స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల వేళలో ప్రభువా ఈ యొక్క నాయన యూపీఎఫ్ను మీరు ప్రేమించి సేవకులు సేవకురాండ్రు అందరూ కూడా నాయన ఈ యొక్క హోసన్న మినిస్ట్రీని ప్రభువా ప్రేమించి నా తండ్రి ఈ యొక్క నా తండ్రి గుడారాలకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవుని దయాక్షేత్రం అనబడినటువంటి ప్లేస్లో ప్రభు మీరు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. నన్ను అడుగుము భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చదని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి భూమికి నీ ఆకాశమునకును మధ్యవర్తిమైన దేవానికి స్తోత్రాలు. ఈ మంచి స్థలాన్ని ప్రభువా మీరు ఇచ్చారు, హోసన్న మినిస్ట్రీని ప్రేమించి మీరు ఇచ్చారు, నీకు వందనాలు. ఈ స్థలంలో మేమందరం కూడా నిలవబడి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా గొప్ప దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ స్థలం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. జరగవలసినటువంటి గుడారాలు ప్రభా ఇదిగో తండ్రి నీ నామానికి మహిమకరంగా జరిగించండి. అనేక మందిని ప్రభా విస్తారముగా నా తండ్రి జనాలను మీరు నడిపించండి ప్రభా. అనేకులు రక్షణ పొందడానికి స్వస్థతలు పొందడానికి ప్రభా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ఇది యొక్కనైనా బెతెస్దా కోనేరుగా యేసు నామములో మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. గొప్ప కార్యములు యేసు నామములో ఇక్కడ జరుగును గాక, మేమందరము మా కన్నులారా చూచుదుము గాక. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రేయర్ వాక్ని మీకు అప్పగిస్తూ ఈ పరిశుద్ధనైన సైన్యమును కూడా నీకు అప్పగిస్తూ మా అందరి మీద నీ మహిమను ఉంచమని ఈ మహిమ గల ఈ పరిచర్యను హోసన్న మినిస్ట్రీస్ ని యూపీఎఫ్ ను ప్రభా అలాగే UPPF ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించి దేవుని స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృపాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృపాయడా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేర్చుకొంటివి. మహిమలు నీకే చెల్లించెదను. జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. మనం వచ్చినటువంటి టీనాక్క గారు UWPF వైస్ ప్రెసిడెంట్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, మరి రవి అంకుల్కి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత గొప్ప దైవజనుల కోసం నేను మాట్లాడవలసిన దాన్ని కాదు, నాకు అంత అర్హత లేదు. అయినప్పటికీ మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మరి
ఏ రీతిగా అయితే మరి ఎబ్బేజ్కి మరి దేవుడు ఆయన దక్షిణ హస్తం ఆయనతో ఉంచుతూ మరి ఆయన సరిహద్దుల్ని ఆయన ఏ రీతిగా అయితే విశాలపరిచి ఉన్నారో మరి అట్టి ప్రార్థన మరి ఆ దినము మరి యేసన్న గారు చేయబట్టి అయ్యగారు చేయబట్టి మరి ఆయనకి ఇచ్చిన మరి ఎబ్బేజ్ ఆశీర్వాదాలన్నీ మరి యేసన్న గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారని నమ్మడంలో ఏ సందేహం లేదు. మరి ఈ స్థలాన్ని ఇవ్వడం కూడా అదే దానికి మనం రుజువుగా చూస్తున్నాం. మరి అట్టి కృపని మరియు యేసన్న గారికి ఇచ్చి ఉన్నారు. ఆయనే స్వయంగా ఆయన కానుకగా అర్పించుకున్నారు ఆయన జీవితాన్ని. మరి ఆయన వేసిన ఆ పునాదుల్ని బట్టి అదేవిధంగా ఆయన కన్నీటి ప్రార్థన బట్టి మరియు ఈ దినము ఈ రీతిగా ఆయన చూస్తున్న గొప్ప ప్రతిఫలం ఉంటే చాలా సంతోషించేవారు. కానీ ఆ దీవెనలు మరి తరతరాలుగా ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా మరి అబ్రహం అన్న గారు కూడా ఆ రీతిగా మరి ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుని బట్టి కూడా మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి అదే విధంగా ఈ స్థలం ఒక కోనేరుగా మరి ఒక బేతేలుగా ఉన్నట్లుగా దేవాది దేవుని నేను ప్రార్థిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి మంద యేసుదాస్ గారు, మురళి గారు క్లుప్త ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో అరణ్య మార్గంలో నడిపించి బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, అనారోగ్యం పాలు కాలేదు. ఇక్కడికి వస్తున్న భారతదేశం నలుమూలల నుంచి దైవ సేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఎంతో బలము కలిగి విశ్వాసం కలిగి ఇక్కడికి వస్తున్నారు కనుక వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రాంతానికి, మారుమూల ప్రాంతానికి, కొండ ప్రాంతానికి నాయన నీ బిడ్డలు 4 ప్రాంతాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి నాయన నిన్ను దర్శించుకోవటానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించటానికి, గంతులు వేయటానికి వాళ్ళు బయలుదేరి వస్తున్న తరుణములో క్షేమంగా ఈ లేమల ప్రాంతానికి, దయాక్షేత్రానికి మీరు నడిపించండి నాయన. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతం అంతా ప్రభా దైవ సేవకులు స్వాధీనపరచండి నాయన. ఏ ప్రాంతంలో నీ బిడ్డలు నడుస్తున్నా సరే నాయన విష పురుగులు కానీ ఎటువంటి కానీ నాయన నీ బిడ్డలను చూసి పారిపోవాలి ప్రభా. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం కలిగి ఈ ప్రాంతం అంతా ఈ ప్రదేశం దేవుడు మాకు ఇచ్చాడని ధైర్యంగా తిరగగలిగిన ఆయన చక్కగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాస జీవితాలు కొనసాగిస్తూ నాయన దైవ సేవకులు చెప్తున్న పాట ప్రభా ప్రసంగాలను వింటూ ఈ 4 దినాలు ప్రభా ఆనందంగాను తృప్తికరంగాను ఉండుటకు అతి కృప దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ దయచేయండి నాయన. ఈ ప్రాంతం అంతా నీ మహిమ మేఘముతో కప్పటి నాయన. ఎటువంటి అనారోగ్యాలు నాయన రాకుండా ప్రభా, ఎటువంటి బలహీనత ఎవరికి లేకుండా నాయన కృప చూపించండి నాయన. భోజనాలు ఎటువంటి విషయంలో తయారు చేస్తున్నా తిని తృప్తి పొందటకు సహాయం చేయండి ప్రభా. తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందంగాను సంతోషంగా తిరిగి వెళ్ళేటకు సహాయం చేయండి నాయన. నీ దైవ సేవకులు నాయన వస్తున్న మినిస్టర్లు ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులు బలపరచండి నాయన. ఈ ప్రభు దైవ సేవకులను బలపరచండి నాయన. ఈ ప్రాంతం అంతా తిరిగి ప్రార్థిస్తూ ఉండగా నీ మహిమ మేఘం మా పైన దించండి నాయన. యేసయ్య నీ ఘనమైన నామానికి స్తోత్రం. మా అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు నాయన. యోర్దాను నదిని ప్రభా ఏకరాశిగా చేసిన ఆయన నీ ప్రజలను నడిపించావు. అలాగనే ప్రభా వస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకులను విశ్వాసులను అలాగే నడిపించి ప్రతి ఒక్కరిని ప్రభా ఒక ఆత్మీయ అనుభవానికి నడిపించి నీ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు అందరినీ వాడుకోమని, అలాగనే ప్రభా నువ్వు 2వ రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మేమంతా క్రమం తప్పకుండా నిన్ను ఎదుర్కొనే కృప మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అతి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి నీ కొందనాలు అయ్యా. మీ దాసులు నడుస్తున్నటువంటి స్థలాన్ని అంతటిని మీరు పరిశుద్ధపరచండి. అలనాడు అబ్రహాము నడిచినటువంటి భూభాగం అంతనైనా మీ బిడ్డలకు మీరు ఇచ్చినట్లుగా అయా సేవకులందరూ అడుగుపెడుతున్నటువంటి ప్రతి స్థలము, ఇంకా ముందున్న అన్ని స్థలాలు మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్న స్థలాలన్నీ కూడా హోసన్నా మినిస్ట్రీకి మీరు దయచేయండి. అనేక మంది రాబోతున్నటువంటి క్రైస్తవ లోకానికి అయా మంచిగా ఉపయోగపడటానికి మీరు సహాయం చేయండి. వస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి, స్వస్థత దయచేయండి. వచ్చిన సేవకులందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎడాని త్రోవలనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు
వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది భూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మన మధ్యనటువంటి యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీ సభ్యులైనటువంటి రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజ్ అన్న గారు మన గ్రీటింగ్స్ తెలియచేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? దేవుడిచ్చిన ఈ దయాక్షేత్రాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అనేక సంవత్సరాలుగా మరి హోసన్నా మినిస్ట్రీస్ మరి ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఒక గొప్ప స్థలం తీసుకోవాలని మరి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా మన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దాని కొరకు కూడా ఎంతగానో ప్రార్థించాం. మనందరి ప్రార్థనలు బట్టి ఈ 2025 సంవత్సరం, ఈ సంవత్సరం ఈ గుడారాల పండుగలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఈ ప్రాంతంలో జరగడానికి దేవుడు తెరిచిన మార్గాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి వారికి విడుదల కలగజేశారు. విడుదల కలగజేసిన తర్వాత చాలా మజిలీలు వచ్చాయి. మొట్టమొదటి మజిలీ ఏమని ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం అనేది వారు రూపాంతరం చెందబడి మరొక మజిలీలోనికి వారు వచ్చారు. ఆ మజిలీ వచ్చి అరణ్యం, ఏతాము అరణ్యంలో నుంచి మరలా మారాకు దేవుడు తీసుకెళ్లాడు. ఆ మారా నుంచి మరలా వారిని ఇలాగ ఒక్కొక్క ప్రదేశానికి తీసుకెళ్లి సీనాకి తీసుకెళ్లి ఆ తర్వాత వారు పాలు తేలు ప్రపంచ దేశానికి దేవుడు నడిపించాడు. అలాగూ యేసన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి రావాలని వారు ఎదురు చూస్తుండగా దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ స్థలాన్ని చూస్తుంటే అప్పుడు పాలు తేలు ప్రపంచ దేశం ఎలా ఉందో అలా కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ దేశం కూడా చుట్టూ కొండలు ఉంటాయట, అందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిజంగా ఈ యొక్క ప్రాంతం కూడా చుట్టూ చక్కని పొలాలతో, పచ్చదనంతో, కొండలతో అద్భుతమైనటువంటి, అంటే ఇప్పుడు మనకి ఎండ ఉంది కాబట్టి ఎలా ఉంది, కొంచెం చల్లదనంగా ఉంటే అద్భుతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి రాబోతున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గుడారాల పండుగల ద్వారా అనేకులు ఆస్వాదించబడి దీవులతో తిరిగి వెళ్ళాలని, ముఖ్యంగా దీనికోసం అన్నగారు రవిప్రసాద్ అన్నగారు ఒక మంచి ఆలోచన ముందుగానే ఈ అద్భుతమైన స్థలం మమ్మల్ని నడిపించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరొక పర్యాయం రావాలంటే కష్టం ఇక్కడికి, కానీ ఇలాగూ పండగ కాదన్నా, అయిన దగ్గర నుంచి రావాలనుకుంటున్నా కానీ ఈ రోజు అవ్వలేదు. కానీ ఈ రోజు ఈ సుందరమైన ప్రదేశాన్ని చూడడానికి, ఇక్కడ అడుగు పెట్టడానికి ఒక మంచి ప్లానింగ్, ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ తో ఈ రోజు ఏర్పాటు చేయడం, అందరితో కలిసి ఈ రీతిగా ఈ స్థలానికి రావడానికి ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్ మన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కి ఒక వెన్నుముక్కగా, చాలా వెన్నుముక్కగా ఉంటుంది. అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్ కు మనం కూడా ఎంతో ప్రేయర్ సపోర్ట్ ఇస్తూ అన్ని విషయాల్లో ముందుకు మనం కొనసాగించే వారంగా ఉండాలి. మరి రేపు రాబోచ్చినటువంటి గుడారాల పండుగలు దేవునికి మహిమకరంగా, అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉంటును గాక. ఎంత దూరం వచ్చుతున్నప్పుడు ఇటువంటి అపాయాలు గాని ఏ అపాయాలు సంభవించకుండా దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా అటువంటి కృప ఎల్లప్పుడూ 20వ సంకీర్తనలో ఒక వాక్యం ఉంటుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయము ఈ స్థలములోనికి దొరుకును గాక. సియోనులో నుండి ఆయన యొక్క ఆదరణ ఈ స్థలములో ఉన్న వారందరికీ దొరుకును గాక. నిత్యము ఆయన కనుదృష్టి, ఆయన యొక్క మనస్సు, ఆయన చెవులు ఈ స్థలం మీద ఉండును గాక. దేవుడి మాటలు వినికిలో దీవించును గాక. సంపత్తు మార్కు
జ్ఞాన సంపత్ గారు ప్రార్థన చేస్తారు. గడిచిన 30 సంవత్సరాల క్రితం మరి యేసన్న గారు లేమల్లో గుడాల పండు స్టార్ట్ చేశారు. అక్కడ కొంత ఆటంకాలతో మళ్ళీ గవర్నమెంట్లో ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆయన ఆశ తీరింది ఈనాడు అబ్రహామయ్య గారి ద్వారా. ఇదే లేమలలో మరి ఈ గుడాల పండు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు, మహత్తరమైన కార్యక్రమం రూపొందించేవాడు కనుక ఈ స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాము. మొదలుగా మా తండ్రి యొక్క స్తోత్రాలను ఆయన ఆశల ప్రాణములు తృప్తిపరిచే దేవుడయ్యా. ఓ నా తండ్రి, ఓ ప్రభు హోసన్న మినిస్టర్ వారి ద్వారా ఇదిగో ఈ గుడాల పండుగ విషయంలో ఓ స్థలం ఎంతో ఇబ్బంది పడ్డారు ఆయన. అయితే మీరు దారాలు తీర్చారయ్యా, మాకు సరళం చేశారయ్యా. ఓ మహత్తరమైన స్థలాన్ని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాజధానిలో ఓ గుడాల పండుగలు ఏర్పాటు చేసిన దేవ మీకు స్థుతులు, స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. రాజధాని గుంటూరులో ఏర్పాటు చేసుకున్నారయ్యా. ప్రార్థించే బట్టి గుంటూరు సహవాసాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి, సానుకూలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాడు ఆయన. ఈ సహవాసాన్ని బలపరుస్తూ ఓ సహవాసంగా అనుభవం సంవత్సరం స్తోత్రాలు చెల్లిస్తాను ఆయన. ఓ అనేకులు నడిపించిన ప్రాంతం ఓ మీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు అయ్యా ఆత్మచేత నీకు అభిషేకించి మీ కార్యాలు జరిగించి మీ నామానికి తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, కృప, సత్య సంపూర్ణ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృప, మీ దయ, మీ యొక్క సంకల్పమును బట్టి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యములో ప్రభువా నాయన ఈ యొక్క నాయన ప్రేయర్ వాక్ నాయన మీ యొక్క సన్నిధానములో ప్రభువా సేవకులమందరము కలిసి ప్రభువా మీ సన్నిధానములో ఈ రీతిగా అయా ప్రభువా ప్రార్థన చేయడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు అయా. హోసదా మినిస్ట్రీస్ ని మీరు ప్రేమించి ప్రభువా నాయన అయా వారికి అనుగ్రహించినటువంటి నూతన స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవుని దయాక్షేత్రములో ప్రభువా అయా మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. లేఖనాలు తెలియపరుస్తున్న రీతిగా ప్రభువా నాయన పాడైనటువంటి స్థలాలు జనులు మరలా తిరిగి కడతారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా అయా ఇక నూతన స్థలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా. మినిస్ట్రీస్ ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ క్రొత్త స్థలాన్ని ప్రభువా నాయన మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నా అయా. మీ మహిమ ఈ స్థలములో ఉండును గాక, మీ సన్నిధి స్థలములో ఉండును గాక ప్రభువా అయా. మీ కృపను బట్టి ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ స్థలములో జరగబోతున్న గుడారాల పండుగని ప్రభువా మీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ ఉండగా మహిమకరముగా ఈ యొక్క నాయన గుడారాల పండుగలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ ప్రసన్నత, మీ సన్నిధి సదాకాలం ఈ స్థలంలో నిలిపి అయా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ప్రభువా యూపీఎఫ్ కి మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యత ఈ స్థలంలో చేరి అయా ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్న మినిస్ట్రీస్ ని మీరు దీవించండి. నాయకులకి మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభువా అయా మీ సంకల్పం నాయన ఈ స్థలంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ అయా అపోస్తలులు యేసన్న గారు చేసిన అయా పరిచయం చేసిన ప్రాంతంలో అయా నాయన గుడారాల పండుగలు నిర్వహించాలని అయా మినిస్ట్రీ అధినేతలకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి యోగ్యమైనటువంటి తలంపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి దర్శనాలు ఇంకొన కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తూ దేశ నలుమూల నుంచి ప్రభువా విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతంలోనికి భక్తులు నాయన అయా సేవకులు రాబోతుండగా అయా ఈ స్థలాన్ని మీరే ముందుగా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ అయా మీ కంచ, మీ కాపుదల అయా మీ స్థలములో ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మీ రక్తముతో ఈ స్థలాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నా ఆయన. మీ దేవదూతల సన్నిధి స్థలములో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ కృపను బట్టి ప్రభువా అయా మీ దయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చినటువంటి నాయన మంచి అవకాశాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు పొందుకోమని వచ్చిన సేవక బృందాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన
నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరములతో వేలాది దూతల గణములతో నియాడబడుచున్నా నా యేసయ్యా నీకే నారాధన మహోదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహోదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా సుందర్ సింగ్ గారు 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యూపీఎఫ్ పరిచర్యలో ఉన్నటువంటి దైవ సేవకులకు మరి ముఖ్యంగా యూపీఎఫ్ ఫౌండర్ అలాగే ఆచార్య రవిప్రసాద్ అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. హోసన్న గుడారాల పండగ విషయంలో ప్రతి సంవత్సరం ప్లేస్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అందరూ ప్రార్థించి నిరీక్షించిన రీతిలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అద్భుతమైన స్థలాన్ని ఈ కొండల ప్రాంతంలో దేవుడు అనుగ్రహించి జగత్తు పునాది వేయబడక మునిపే ఏసన్న గారిని లేమెల్లె ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన అడుగు పెట్టి పరిచర్య చేసిన ప్రాంతంలో ఇంత మంచి స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. నేను ఎప్పుడు ఆశించేది ఏంటంటే సేవకులందరికి కూడా సంఘాలు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద స్థలాలు ఉండాలని. పెద్ద పెద్ద స్థలాలుంటే గొప్ప సేవ. మనం చిన్న చిన్న స్థలాలతో సంతృప్తి పొందుతూ ఉంటాం. కానీ మరి ఈరోజు హోసన్న ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో అద్భుతమైన స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అబ్రహాం అన్న ఏర్పాటు చేసుకునే దేవుడు మంచి ఆలోచన అనుగ్రహించి హోసన్న మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కలిసి ఈ విధంగా మరి చేయటం చాలా సంతోషం. అలాగే యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రేయర్ వాక్ అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. నేను కూడా వస్తానని తమ్ముడికి చెప్పాను. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే నోటి నిండా నవ్వు, మన పెదవుల నిండా ఆనందం, మన సంతోషాన్ని కనపరచడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పరిచర్య దేవుడు ఇంకా ఘనంగా, ఈ స్థలము ఇంకా 2-3 అంతలు అవ్వాలి. ఎందుకంటే సరిపోదు, ఇది లక్షల మంది వచ్చినప్పుడు ఈ స్థలం సరిపోదు. 4 అంతలు ఇంకా లేకపోతే 10 అంతులు, 30 అంతులు, 60 అంతులు, 100 అంతలుగా ఫలించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శేఖర్ గారు, రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ఒకటో దిన వృత్తాంతముల గ్రంథం 16:34 రాయబడినట్లుగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునట్లుగా మరి
ఈ దయాక్షేత్రానికి దేవుడు కొండలను గుట్టలను మరి ఇంత చక్కగా ఆనకట్ట వేసినట్టు వేశాడు. చాలా గొప్ప విషయం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇంతమంది దేవ సేవకులను ప్రభు మీరు నడిపించినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దైవ సేవకుడు పాత్రలో ఈ స్థలములు నాయన ముద్రించబడిన ఒక సహాయం చేసేందుకు నీకు వందనాలు తండ్రి. ఆ నడిచిన స్థలం కూడా ప్రభు అది పవిత్రమైన స్థలంగా మీరు ఎంచబడినట్లుగా చేసి ఉన్నారు తండ్రి. ప్రభు ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా నాయన ఈనాడు ప్రభు మా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ గారు మమ్మల్ని అందరూ కూడా ప్రభు ఏకరీతిగా ఏకతాటిపై నాయన నడిపించుచుండగా నాయన నిజంగా ఆనాడు మేము ఇజ్రాయెల్ జనాంగంలో నడిచినట్లుగా అనుభూతి కలుగుచున్నది తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఈ దయాక్షేత్రాన్ని ప్రభు నాయన ఇదిగో తండ్రి ఎంతో గొప్పగా నాయన తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నాయన ప్రతి ఒక్క నలుమూల నుండి ప్రభు మీరు నాయన అనేక మంది నాయన దైవ సేవకులను ప్రభు విశ్వాసులను నాయన అనేక సంఘాల నుండి ప్రభు మీరు నడిపించండి నాయన. ఇదిగో తండ్రి మాకు గుంటూరు ప్రజలకు ప్రభు నాయన ఈ క్షేత్రాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇదిగో మాపై దయ చూపలేనప్పుడు ప్రభు ఈ దయాక్షేత్రానికి మీరు వచ్చి దయ పొందినట్లుగా నాయన మాకు దయాక్షేత్రాన్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. నా దేవ నడుచుతున్న ప్రతి ఒక్క దైవ సేవకుని దీవించండి ప్రభు. అయా ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. స్థలాన్ని ప్రభు పవిత్రపరిచి నాయన వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన బెతెస్దా కోనేరులో అద్భుతాలు జరిగినట్లుగా ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ప్రభు అద్భుతాలు జరిగించండి తండ్రి. ప్రపంచంలో నాయన దయాక్షేత్రాన్ని ప్రభు ఎలుగెత్తి చూపండి తండ్రి. అయా మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో నాయన మీరు మాపై దయచూపి నడిపించగలరు నమ్ముచు ఈ చిన్న ప్రార్థన ప్రభు అయా నీ పాదాల చింత చేరి మొరపెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా జీవముగల తండ్రి నీ పాదములకు వందనాలు. అయా నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రి, సమాధానమునకు అధిపతియగు కర్త నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రియదాసులు ప్రభు యేసయ్య గారిని మీరు ఏర్పరచుకొని ప్రభు అనేక మంది జనాంగానికి నాయన రక్షణ కల్పించే బిడ్డగా రూపించుకున్నారు ప్రభు. నాయన ఆ బిడ్డ మొట్టమొదటిగా కన్నీరు కార్చి నా తండ్రి అయా నా తండ్రి నీ దగ్గర మొరపెట్టినప్పుడు ఆ బిడ్డకి మీరు ఇచ్చిన వాగ్దానం నాయన ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడని మీరు సెలవిచ్చారు. ఇదిగో బుద్ధిమంతుడైనా తండ్రి క్రీస్తు అనే బండ మీద వేయబడిన ఈ యొక్క పునాది విస్తరించబడిన ఆయన అయా నలుమూలగా వ్యాపింపబడుతుండగా నా తండ్రి మీ ఉన్నతమైన కృపలో నాయన మీ యొక్క కనుదృష్టి ఉంచి నీవే నా తండ్రి సమకూర్చున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నాయన మొట్టమొదటిగా గుంటూరు నాయన తండ్రి శారదకాలంలో ఏర్పరచబడినటువంటి నాయన కోరికను ప్రభు నా తండ్రి ముప్పదంతలుగా ఆశీర్వదించారు. అది సరిపోలేదని నాయన అదిగో నా తండ్రి గోరంట్ల పంపినప్పుడు నాయన ఇక్కడ ఎవరు వస్తారు అనుకున్నారు కానీ ప్రభు అరోదంతలమైన జనంగం వచ్చి నా తండ్రి నిన్ను ఘనపరిచి ఉన్నారు ప్రభు. అది సరిపోలేదని ఇదిగో 100 ఫలం ఇవ్వడానికి ఇదిగో నాయన మరలా నా తండ్రి దాసుడు కన్నీళ్లు కాచి ఒంటరితనంలో 2000 అయా నా తండ్రి 1990 సంవత్సరంలో నా తండ్రి తుఫాన్లో ఒంటరి వాడై నా తండ్రి అయా కన్నీళ్లు కాచి ఉండగా ఆ కన్నీరు ఆ తుఫాను ద్వారా నా తండ్రి ఈ ప్రాంతమంతా వ్యాపించి ఉండగా నా తండ్రి ఆ కన్యలు నా తండ్రి అనేక మందికి రక్షణ ఇవ్వాలని నా తండ్రి మీరు సిద్ధపరిచారు. అందుకే ఇక్కడ మందిరాన్ని మీరు సిద్ధపరుస్తున్నారు. అయా నా తండ్రి మహిమతో నింపండి తండ్రి, నీ జీవముతో నింపండి తండ్రి, అయా నీ కృపతో నింపండి తండ్రి, అయా నీ ప్రత్యక్షత ఇక్కడ ఉంచండి ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. జరగబోతున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అయా పరిచర్ని మహిమకరంగా జరిగించండి. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి నాయన అయా ప్రత్యేకించి ఈ స్థలాన్ని మీకు మహిమకరంగా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలపడుతున్న మార్చండి ప్రభా.
ఎవరి నిమిత్తం అయితే అతని స్థలాన్ని మీరు సిద్ధపరుచుకున్నారు, ప్రతి బిడ్డ యేసు నామములో రక్షణ పొందుదురుగాక నా తండ్రి. మీ బలమైన నడిపించినట్లుగా ఈ దాసులను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోషువకు తోడుగా ఉండి నాయన స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి నా తండ్రి మీరు ఏర్పరచుకున్నట్లుగా అబ్రహాం గారికి తోడుగా ఉండి అయ్యా ఈ ప్రాంత ప్రజలకు నా తండ్రి మీ మహిమ రాజ్య స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవాడిగా రూపాంతరపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అలాంటి మహిమకరమైన కార్యములో మేమందరూ కూడా పాల్పంపులు పొందినట్లుగా మాకు ఇచ్చిన దయ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్తమైన జ్ఞానమునకు మించిన నీ సమాధాన పాత్రతో మమ్మల్ని అందరిని అభిషేకించమని పునరుద్ధానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించరా ఐక్యతను పాటించి ప్రార్థించరా సహోదరులు ప్రార్థించగా సంఘములన్నీ నేను ఐక్యత కాగా, సహోదరులు ఐక్యతతో ప్రార్థించగా సంఘములన్నీ నేను ఐక్యత కాగా, నాయకులందరూ నేను చేయి కలుపగా, నాయకులందరూ నేను చేయి కలుపగా నజరేయుడేసయ్యను మహిమపరచవా, నజరేయుడేసయ్యను మహిమపరచవా. మన మధ్యనటువంటి దైవజనురాలు పరిశుద్ధ కుమార్ అక్క గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అలాగే మా సహోదరి చంద్రిక సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే బాబురావు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వారి ఇరువురు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ కుమార్ అక్క గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. కూడి వచ్చినటువంటి కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క కృపలో హోసన్న మినిస్ట్రీస్ ద్వారా గుడారాల పండుగ జరగడానికి ఈ స్థలాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ. ఒకప్పుడు దైవజనులు యేసన్న గారు ఇక్కడ ప్రార్థనను ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్న సమయంలో గోరంట్ల వెళ్ళడం అయితే మరలా ఇక్కడనే మీటింగ్స్ జరిగించుకోవడానికై దేవుడు స్థలాన్ని అనుగ్రహించాడు. నన్ను అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తానని అబ్రహాముతో నువ్వు నీ కన్ను చూచినంత దూరం ఇస్తానని చెప్పబడిన వాక్య ప్రకారం ఆనాడు తన దైవజనుడు అయినటువంటి అబ్రహాం గారు యేసన్న గారు అవన్నీ ఆలోచన చేసి ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కనిన కలలన్నిటిని ప్రభువు సాకారం చేశారు అని మనం అందరం విశ్వసించి ఆయన బట్టి దేవుని స్తుతిద్దాం. మనం కూడా ఈ స్థలంలో లేకపోతే ఈ మినిస్ట్రీలో పాలిభాగస్థులమైనందుకు గాను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక ప్రివిలేజ్గా మనం అందరం కూడా ఆనందంతో ప్రార్థించడానికే దేవుడు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచబడి ఆశీర్వాదకరంగా అద్భుతమైన రీతిలో మీటింగ్స్ జరిగించబడతాయి అనేసి ఆ దేవుని నామాన్ని బట్టి నేను అందరికీ కూడా శుభాలు లేక హోసన్న మినిస్ట్రీస్ యొక్క మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరుగుతాయని నేను నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమందున్న మా దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడా నిత్యుడగు తండ్రి సమాధానానికి అధిపతి అయిన మా రాజా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. ఆయన
స్థలం విషయంలో తండ్రి దైవ సేవకుల తండ్రి మన నాయన ఎన్నో దినములుగా ప్రార్థన చేస్తుండగా తండ్రి మన నాయన అయ్యా యెహోషువ రేపు మీ మధ్యన అద్భుత కార్యము దయచేస్తానన్న రీతిగా తండ్రి నాయన అద్భుతముగా తండ్రి కార్యము దయచేసి స్థలాన్ని తండ్రి నాయన అయ్యా గుడారాల పండగకి నాయన మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి నాయన నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా ఈరోజు అనేక దైవ సేవకులు అందరూ కూడా వచ్చి తండ్రి నాయన అయ్యా ప్రార్థనలు చేస్తుండగా ప్రతి ఒక్క ప్రార్థన కూడా తండ్రి నాయన అయ్యా ధూపం వల్ల మీ వద్ద చేర్చుకోండి తండ్రి ఈ స్థలం చుట్టూ తండ్రి నాయన నీ కంచిని వేయండి తండ్రి నీ దేవదూతల కావలు ఉంచండి రాజా నీకు స్తోత్రాలు ప్రభా ఏ చీకటికి ఏ దుష్టునికి నాయన ఇక్కడ త్రావు లేకుండా తండ్రి నాయన నామలో బంధించండి దూరపరచండి తండ్రి నాయన ఈ ప్రాంగణము చుట్టూ తండ్రి నాయన అయ్యా నీ దేవదూతల కావలుంచి ప్రభా నాయన అయ్యా మహిమకరముగా ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా తండ్రి నాయన అయ్యా ముందున్న నాయన గుడారాలు కూటాలన్నీ కూడా తండ్రి నాయన అయ్యా గంభీరముగా నాయన మీరు జరిపించండి రాజా నీకు స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి నాయన మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము నాయన అయ్యా నీతిలో పడినట్లుగా నాయన అయ్యా నేను ఉంచుతానన్నట్లుగా తండ్రి నాయన అయ్యా ఈ స్థలం అందరినీ దీవించండి ప్రభా నాయన అయ్యా ఈ స్థలంలో ఎవరైతే అడుగు పెంచున్నారో తండ్రి నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడటానికి తండ్రి నాయన అయ్యా మారు మనసు లేని వారి మారు మనసు రక్షణ లేని వారి రక్షణ నాయన అయ్యా గుడారాల పండుగ ద్వారా తండ్రి అనేక మంది పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన అయ్యా ప్రతి నాలుక నేను స్తుతించాలంటున్నావు తండ్రి నాయన అయ్యా ప్రతి మోకాలు నీ ఎదుట వంగాలంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన అయ్యా గుంటూరు పట్టణంలో అనేక మంది అన్ని చెరువులు ప్రభా నాయన వారందరి మోకాలు కూడా ప్రభా నాయన అయ్యా నీ ఎదుట వంగటానికి సహాయం దయచేయండి తండ్రి అయ్యా సమస్త పూజిస్తున్నావు తండ్రి నాయన అటు రీతిగా స్థలమంతా కూడా తండ్రి నాయన అనేకులు తండ్రి నాయన అయ్యా నేను స్తుతించడానికి సహాయం దయచేయండి ప్రభా ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు దీవించి ఆశ్రయించి తండ్రి నాయన నీ ఘనమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు నాయన అయ్యా మీరు జరిపించమని నాయన నూతన ఆత్మలు నాయన అనేకను నాయన అనుగ్రహించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కింగ్ ఆఫ్ ద కింగ్ లార్డ్ ఆఫ్ ద లార్డ్ నాయన రాజులకు రాజా ప్రభులకు ప్రభా స్తోత్రం నాయన ఈ లేమల్లి ప్రాంతంలో ప్రభా అనేక మంది నాయన ప్రభా జనాంగం రావటానికి నీ కృపను దయచేయండి దేవాన్ని కొందనాలు ఏ దయాక్షేత్రము నాయన ఆశీర్వదించండి నూతన స్థలములను పరిశుద్ధపరచండి దేవాన్ని కొందనాలు అయ్యా స్త్రీలేమి పురుషులేమి వృద్ధులేమి యవనస్తులేమి పసిబిడ్డను నడిపించండి సహాయం చేయండి దేవాన్ని కొందనాలు ఏ గుడారాల పండుగలు నాయన బహుగా దీవించండి ఆశీర్వదించండి అయ్యే యొక్క సాతాన శక్తులు దుష్ట శక్తులకు నాయన అవకాశం లేకుండా ఉండటానికి కూడా నీ కృపను దయచేయండి యెహోవా మంచి వారికి మేలు చేయను యథార్థవంతులకు మేలు చేయనని కీర్తన గ్రంథంలో మీరు మాట్లాడినట్లుగా దైవానికి వందనాలు ఈ స్థలమును పరిశుద్ధపరచండి అనేక మంది ఏలవేసి నేను విమోచించి ఉన్నానని మీరు మాట్లాడిన యేసయ్య నీకు వందనాలు ఈ స్థలమును పరిశుద్ధపరచండి అయా ప్రభు ఈ స్థలములో ప్రభు అనేక మంది రావడానికి నీ కృపను దయచేయండి నీ కనికరము నీ ప్రేమ నీ వాచలు చూపించండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేనని మీరు మాట్లాడిన గొప్ప దేవానికి వందనాలు సహాయం చేయండి ఈ స్థలములో అనేక మంది రావడానికి నీ కృపను దయచేయండి నేను అయ్యే ఈ స్థలములో ప్రభునైనా ఈ ప్రణాళిక నీ ఉద్దేశం నీ చిత్తములో జరిగించండి సహాయం చేయండి దీవెనకరంగాను మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రతి బిడ్డ నడిపించండి ఈ గుడారాల పండుగల ప్రభు అనేక మంది నాయన వేల మంది లక్షల మంది రావటానికి నీ కృపను దయచేయండి ప్రతి ఒక్క నాయన అవసరాల ఆకృతులు కూడా తీర్చండి సహాయం చేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయా యూపీ యొక్క నాయన సావాసాన్ని కూడా బహుగా దీవించండి ఓసన్న మినిస్ట్రీని నాయన ఇంకా బహుగా దీవించండి అనేక ప్రాంతాల్లోనైనా అయ్యా ఉద్యోగ కూడికలను పెడతానికి కూడా ఏర్పాటు చేయండి స్థలమును ఏర్పాటు చేయండి స్థలమునైనా అయ్యా 30 గాను 60 గాను 100 గాను ఫలింప చేయండి దేవాన్ని కొందనాలు సహాయం చేయండి దేవాన్ని కొందనాలు నీ కృప నీ ఆశీర్వాదం కనికరమతో ఈ ప్రార్థన కూడికను బహుగా దీవించి ఆశీర్వదించి ఈ గుడారాల పండుగల్లో లక్షల మంది వేల మంది రావడానికి నీ కృపను దాచేయండి నీ కనికరమైన ప్రేమ నీ వాచలు సిద్ధం సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్. మేఘములలో నీతిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి
మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. కాసేపు ఎవరైనా కింద కూలబడతా ఉంటే గడ్డిలో ఒక్క నిమిషం కూర్చోండి, అంటే నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో మిరపకాయల కోత జరుగుతుంది. మా సంఘపు బిడ్డలు ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటల దాకా మిరప తోటలో ఎండలో మిరపకాయలు కోస్తారు. వాళ్ళకి 300 రూపాయల కూలి. మనం దేవుని దయాక్షేత్రం, క్షేత్రం అంటే పొలం, దేవుని పొలంలో పరిచర్య చేస్తున్నాం. 3 కోట్ల దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 300 వాళ్ళ కూలి, 3 కోట్ల దీవెనలు మనకి. అందుకని కొంచెం కూలబడాలనుకున్నోడు కూలబడండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ లేవాలి, కూలబడి లేకుండా అనుకోండి కాదు, కొంచెం రిలాక్స్ అవ్వండి. టీ వస్తుంది, టీ తాగుదురు, అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది. కొద్దిగా స్వాధీనం అయింది. మనం వచ్చినటువంటి రెక్కక్క గారు మనకి గ్రీటింగ్స్ తెలియచేస్తారు, సందేశం మనకు అందిస్తారు. కొంచెం దగ్గర పెట్టినా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హోసన్న దయాక్షేత్రంలో ఈరోజు యూట్యూబ్ ద్వారా మరి రవిప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో అబ్రహాం అన్న గారు చెప్పినట్లుగా కోనేటిలో నీళ్లు కదిలిస్తూ ఉంటారని కానీ మరలా వెంటనే కదిలించబడినటువంటి కదిలికలో దేవుని కృపలో అందరూ కూడా గుంటూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో సేవ చూస్తూ ఉన్న దైవజనులు, యూపీలో ఉన్న ప్రముఖులైనటువంటి వారందరూ కూడా నిజంగా సమయస్ఫూర్తితో చేరవచ్చినటువంటి మీ అందరిని బట్టి అభినందిస్తూ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రేయర్ వాక్ లో మేము కూడా పాల్గొనేటువంటి భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఇది ఒక ధన్యతగా ఎంచుకొని గత 4 దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ ఆటంకం లేకుండా ఈ రోజు మేము అందరం కూడా మీతో కలిసి ఈ ప్రార్థన టీంలో ప్రేయర్ వాక్ లో ఉండాలి అని చెప్పి. కారణం ఎందుకు అని అంటే మరి దేవుని సన్నిధిలో యేసన్న గారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించారు, గుడారాలు పండుగల కొరకు సొంత స్థలం కావాలి అని. ప్రియులారా, అది మన అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. కానీ విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి సంగతి ఏమిటంటే ఏ స్థలంలో దేవుడు తన దాసుని ద్వారా ప్రేరేపించి మినిస్ట్రీని ప్రారంభించారో మరి ఈ స్థలాల్లో లాండ్రబుడ్లు తీసుకొని, టార్చ్ లైట్లు తీసుకొని ప్రార్థనలు, వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయటానికి ఈ ప్రాంతాల్లో యేసన్న గారు సంచరించిన అడుగులు కదా. కాబట్టి దర్కమన్స్ గారు చెప్పినట్లుగా నీ నడుసు ప్రదేశం అంతా నీ సొంతం కావాలి అని చెప్పి ప్రార్థించినట్లుగా ఈరోజు దైవజనుడు సంచరించిన ప్రతి స్థలాన్ని మరి దేవుడు మినిస్ట్రీకి స్వాస్థ్యంగా ఇచ్చినందుకు
పాస్టర్స్ అందరూ సేవకులు అంటారు, అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే స్థాపించిన వారిలో ఉన్నటువంటి ఆ తపన, మరి వారి చిరునామాల్లో కూడా ఈ రోజు మనము చూసేదానికి దైవజన్ అబ్రహాం అన్న గారు, మరి జాన్ వెస్లీ గారు, అలాగనే రాజ్ అన్న గారు, ప్రేడిపాల్ అన్న గారు, అలాగనే రమేష్ అన్న గారి యొక్క హృదయాల్లో ఉన్న ఆ తపన, ఆ ధ్యేయాన్ని ఈ రోజు మరి మనమందరము కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించి ఈ రోజు మనము సంతోషించి దేవుని సన్నిధిని ప్రార్థన చేసేదానికి ఈ స్థలాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని ఈ రోజు ఒక ధ్యేయంగా తీసుకొని ఒక విజయపదంగా మినిస్ట్రీని మరి ప్రభు రాకడ కొరకు లక్షల మంది ఏమండి ఇక్కడ చేరేదానికి కోట్ల మంది ప్రజల సంస్థ ద్వారా మరి ఎంతో మంది, ఒక దైవజనుడు అంటూ ఉన్నారు, చార్లెస్ పి పిన్ని గారు అంటూ ఉన్నారు, లోకమంతా ఎదురు నిలిచిన పిశాచాలన్నీ కూడా అడ్డంగా నిలిచిన ఆయన అన్నారట, నేను మోకాళ్ళ మీద నుంచి లెగవనని ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన అగ్ని జ్వాలలు రగిలించినటువంటి దైవజనుని యొక్క ఆ నడిపింపులో ఈరోజు మనం వారి యొక్క అనుభవాలు, ఈ మినిస్ట్రీలు ఎంతో మంది సేవకులు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు, అలాగే సంఘానికి కూడా అదే భారాన్ని ప్రేయర్ బ్యాండ్ ద్వారా మరి ప్రార్థనలు చేస్తా ఉన్నారు. కనుక ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, మనకేంది ఎంత స్థలం రావడానికి, ఒక 1000 గజానికి ఒక 2000 గజం మనకు లేదు ఏమండి, ఇక్కడ ఉన్న పెద్దలు అయితే మాకు 2-3 ఎకరాలు ఇంకా రాలేదని అనుకోవచ్చు. అంటే వీరిలో ఉన్నటువంటి తపన కొంచెం అప్పుడప్పుడు మనం ఏమవుతున్నాం అంటే రిలాక్స్ అవుతున్నాం. మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు లేచి నిలబడతా ఉన్నాం. మోకాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి వారు వీళ్ళు సాధించుకోగలుగుతున్నారు. ఏమంటారు, మనలో మనం చెప్పుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదేమైనా నిన్ను వల్ల నీ పొరుగు అని అన్నారు కాబట్టి మనకిచ్చినటువంటి ఈ కృపలో మరి దేవుడు మన పక్షాన నిలబడేదానికి హోసన్నా మినిస్ట్రీస్ ని ఉంచారు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన కొరకు దేవుని ఉద్దేశాలు కూడా నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఎంతో మంది చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంత లక్షల మంది ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. ఈ రోజు ఒక నిర్మానుష్యంగా మనం ఈ స్థలాన్ని చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కాలువల్లాగా వాగుల్లాగా ఉన్న ఈ ప్రదేశాలు మరి ప్రతి స్థలం మన కనుసూపు మేరలో ఉన్నదంతా మినిస్ట్రీ సొంతం అవుతూ ఉన్నప్పుడు ఇంతమందికి సెక్యూరిటీని పెట్టాలంటే ఏం పెడతారు చెప్పండి? పెట్టగలుగుతారా? లేదు. ఒకసారి ఆలోచించండి. మనకు సమీపాన మన ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టారు, 1000 మంది అటెండ్ అయ్యారు, 100 మంది కొట్టుకున్నారు, పెద్ద రభస అయిపోయింది అనమాట. అలాంటి పరిస్థితి. కానీ ఇది దైవ సన్నిధిలో దైవికంగా కూడుకునేటువంటి స్థలం కాబట్టి లక్షల మంది వచ్చిన దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఏమండి, దేవుని కాపుదలు ఇచ్చి, మరి పరిశుద్ధుల యొక్క ఉపదేశాలు విరామం లేకుండా 4 దినాలు వినేదానికి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఆశీర్వదించబడుతూ మరి ఇంటర్నేషనల్ గా మరి ప్రారంభించబడుతున్నటువంటి నడిపించబడుతున్న ఈ గుడారాలు పండుగలకు ఆశతో వస్తా ఉన్నారు. అందులో మనం కూడా ఉంటూ ఉన్నామంటే చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. కాకపోతే యూపీఎఫ్కి ఒక గొప్ప కృపనిచ్చాడు అనమాట. ఎందుకంటే తప్పిపోయిన వాళ్ళందరికీ చిరునామా యూపీఎఫ్ ఉంది. చక్కగా జాగ్రత్తగా వాళ్ళకి అప్పగిచ్చేదానికి ఏమండి దేవుని కృపలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు మమ్మల్ని చూడకపోయిన రోజు మిమ్మల్ని చూసుకుంటా పోతాం. ఎందుకంటే ఆ టీంలో మేము కూర్చునే భాగ్యం లేదు కాబట్టి మీరు బాధ్యతగా ఉన్నారు అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే చాలా సార్లు హోసన్నా మినిస్ట్రీ భోజనం తిన్నాం కానీ గుడారాలు భోజనం తిన్నా మొహమాటం. మేము ఫస్ట్ లో ఇక్కడ కూరగాయలు కోయటానికి మా కత్తిపెట్టలు తీసుకొని మేము వచ్చాం. నిజం. అనిల్ అన్నారు ఎవరి వాళ్ళకి కార్డులు ఉన్నాయన్నారు. మనకేం కార్డులు తెలియదు కదా అని చెప్పి మీకు ఇష్టం ఏదైతే చేయమన్నారు అన్న. అయితే మా కత్తిపెట్టలు మేము తెచ్చుకుంటా ఉన్నామండి. ఆయన కార్డు లేకుండా మీరు కోయటానికి లేదు, బయటకు వెళ్ళండి అన్నాడు. అయితే మా కత్తిపెట్టలు తెచ్చుకొని అన్నాడు. ఇప్పుడు రాజేష్ అంటా ఉంటారు అనమాట, నేను రేపు కాకపోతే ఆ రోజు ఎలాగూ అన్నాను. అంటే ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే సమర్థవంతంగా మరి వారి యొక్క అనుభవాలు ఈ రోజు మనకు ఒక మాదిరిగా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ ఉన్నాయంటే నిజంగా దేవుడు మనకు సమీపాన్ని ఎంత గొప్ప మినిస్ట్రీని ఉంచాడంటే మనం ఎంతైనా ధన్యులం. కాబట్టి వారి ప్రార్థనలు మనకు ఏమండి వారి సహకారాన్ని మనకి దేవుడు ఇచ్చారు. కాబట్టి
ఈ కృపలో ఆశీర్వాదకరంగా ఈ ప్రేమలో సాగిపోతూ ఉండాలి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచునే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలనుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది గురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా ప్రేమ స్వరూపి ప్రతి ఒక్కరు కూడా ఒక క్షణం అందరం రెండు చేతులు ఆకాశం వైపెత్తి మనసారా హృదయపూర్వకంగా వచ్చిన ప్రతి ఒక్కరు మనసారా యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇంతవరకు ఆయన పరిశుద్ధాత్మ చేత మనందరిని నడిపించుతున్న దేవాతి దేవునికి యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన సర్వాధికారి సర్వోన్నతుడా నీకు వందనాలు 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 ప్రభా. ఇంతమంది దైవ సేవకులు నేను స్తుతిస్తుండగా నాయన నీ మహిమ మేఘం ఇక్కడ మీరు ఉంచినందుకై నీకు స్తోత్రం నాయన. నీ కలవరి
వర్షముని ఇక్కడ మీరు కుమ్మరించుచున్నందుకై నీకు స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సరముల కంటే ఈ సంవత్సరం రెండంతల ఆశీర్వాదకరంగా ఈ గుడారాల పండుగను మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. లక్షల మందితో ఇక్కడ నిన్ను ఆరాధించగలిగిన అయ్యా వర్షముని ఇక్కడ మీరు కుమ్మరించబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. వేల మంది ఇక్కడికి వస్తున్నారు ఆయన, వారి ప్రయాణాల్లో మీరు తోడు నడిపించండి నాయన. వారి సురక్షితమైన ప్రయాణాలు వారికి దయచేయండి దేవా. గుడారాల పండుగలు నాయన గడిచిన సంవత్సరముల కంటే ఈ సంవత్సరం నాయన వేల మందితో మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రం కలుగును గాక నాయన. ముందున్నటువంటి కార్యక్రమం అంతా నాయన జయప్రదంగా మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉన్నటువంటి ఐక్యతను నాయన ఈ యొక్క యూపీఎఫ్ ద్వారా ప్రభా ఈ ప్రార్థన వాక్కు నాయన అయ్యా జయకరంగా మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. ఇంతమంది దైవ సేవకులను స్తుతిస్తుండగా ఆయన నీ మహిమ కార్యములు మీరు జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి విషయంలో మీరు కృప చూపించండి ఆయన, ప్రతి విషయంలో మీరు కృప చూపించండి ఆయన. అయ్యా పగల జరుగుతున్నటువంటి గుడాల కార్యక్రమం ఆయన, నైట్ జరుగుతున్నటువంటి గుడాల కార్యక్రమం ఆయన ప్రతిదీ నీ నామమునకు ఆశీర్వాదకరంగా జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రం కలుగునాక ఆయన. సమస్తము కరెంటును గాని సౌండ్ సిస్టమ్ గాని స్టేజ్ గాని ఆయన సమస్తం నీ నామమునకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అల్పమైన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రార్థన ద్వారా గుడారాలకి అయినా తండ్రి అయ్యా ఆశీర్వాదకరంగా మీరు ఉంచబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సర్వగణత మహిమ ప్రభావాలను మీరు మాత్రమే ఆరోపించుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయతో గమనించండి. ద రియల్ ప్రేయర్ వాక్ విల్ స్టార్ట్ నౌ. నిజమైన ప్రార్థన నడక ఇప్పుడు ప్రారంభం అవుతుంది. దానికి ముందు విశ్రమించే వాళ్ళు విశ్రమించండి. మీకోసం స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ అంటే బిస్కెట్లే, పెద్ద ప్యాకెట్లు తెచ్చాము. రెండు ఇద్దరు పంచుకోండి, అంటే సరిపోవు. అందుకని స్నాక్స్. రియల్ ప్రేయర్ వాక్ ఏంటంటే మనకు ఇదిగో ఈ వైపు ఉన్న ప్రాంగణం కూడా గుడారాల పండుగ కోసం సంసిద్ధం చేసింది. బలమైన వారు, గిద్యోను లాంటి వారు, తమ్ముడు నువ్వు కాదు మళ్ళీ వీడు నడవలేడు, అంటే గిద్యోనులా బలమైన వారు, యవ్వన బిడ్డలు, ముసలి వాళ్ళొద్దు, యవ్వన బిడ్డలు, శక్తి కలిగిన వాళ్ళు, నడవగలిగిన వాళ్ళు ఇదిగో ఇక్కడి నుంచి ఈ బాగు చేసిన దాన్ని గబగబా నడుచుకుంటారండి. ఈ లోపు బిస్కెట్లు తినేవాళ్ళు బిస్కెట్లు తినండి. బిస్కెట్లు తిన్నాక టీ ఉన్నాయి, టీ తాగండి. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్ వాక్ విల్ కంటిన్యూ. నౌ ద రియల్ ప్రేయర్ వాక్ ఈజ్ స్టార్ట్. నడవగలిగిన బలశాలందరూ నడవండి. నడవటమే. అరే నేను నడవాల్సి వచ్చింది, కుంటుండరా నేను. ఇది కార్డు ఉంది అయ్యారు మా దగ్గర, ఇస్తాను అయిపోయిన తర్వాత. ఎక్కడున్న వాళ్ళు దయచేసి అక్కడే ఉంటే మీ దగ్గరికి తీసుకొని వస్తారు. దయచేసి సాగుకుందరు సహకరించాలని ప్రార్థన. అరే నడిచే వాళ్ళు నడవండి రా యేసు ప్రభువా. మరి ఒక్కడు లేడా బలశాలి? రమేష్ గారు వచ్చారంటే బండి కదిలినట్టే వెళ్ళిపోతారా. అడవడానికి బిస్కెట్లు నేను తీసుకున్నాను. ఇలా ఇల్లే చూద్దాం, ఎదురేసినట్టు ఇక్కడ రావాలి. ఇక్కడ ఆర్డర్ బార్డర్ బాటలు పోతున్నాడు ఆయన. అంతే మరి లోపల బయట ఇదిగొండ ఇల్లా గట్టిండి రావటమే. ఇది గను ఓకే. అడిపోతే కప్ప స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రమేష్ అన్న గారికి 5 సెంట్ల స్థలం ప్రాంతం నిరుపేదల కాలేదు. స్తోత్రం. చూసినప్పుడు విశ్వాసం రావాలి. అందుకంటున్నాను ఈ ప్రాంతాలకు వచ్చేది, ఎందుకంటే మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది. తెమ్మారు అడిపోతుంది.
లైవ్ ఇక్కడే ఉంది, లైట్ రమ్మను బయట పోదాం. ఒక్క నిమిషం ఆగండి, నాయకులు వస్తున్నారు, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఆయన ముందు వెళ్తా ఉంటే మనం వెళ్దాం వెనక. ఎటు వెళ్ళినా అటు రావాల్సిందే కదా. కుర్రలు నడవటానికి వారికి వెళ్ళి అటు తిరిగాడు. అటు వెళ్ళినా ఇటు రావాల్సిందేగా. తోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుతున్న వారమై, యేసుతోటివిగాను పోదమా, యేసుతోటివిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శ్వాస కవచమందరి ఇక్కడ ఒకరు ప్రేర్ చేయండి అన్న. ఇక్కడ ఆగుదాం. ప్రార్థన చేద్దామా? చేయండి అన్న, రామరెడ్డి అన్న ప్రార్థన చేయండి. అన్నగారు ప్రార్థన చేస్తారు. సరే అన్న ప్రార్థన చేయండి. ఆదరణ స్వరం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన స్తోత్రాలు చేద్దాం దేవునికి. హల్లెలూయా. నిరంతరము స్తోత్రార్హుడైన మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన మహిమ కలిగిన నామమునకు ఈ యొక్క ప్రభా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన తల్లి యొక్క స్థలములో చేరి అనేక మందిగా ప్రభా మీ యొక్క సహాయాన్ని అందిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ప్రేయర్ వాక్ ప్రభా నాయన తండ్రి ప్రారంభించడం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చు నిమిత్తము ప్రభా ఆకాశము నుండి ప్రభా మీరు చూస్తున్నారయ్యా. అయ్యా మీరు చూస్తున్న దేవుడు అని ప్రభా మేము ఎరిగి ఉన్నా. మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు ప్రభా మీరు ఆలకించి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ప్రభా నాయన జరగనున్న గుడారాల ప్రభా పండుగల్లో ప్రభా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మందిని ప్రభా ఈ స్థలములో ప్రభా మీ కొరకు నాయన సిద్ధపరచుకోండి అయ్యా. రక్షణ కొరకు ప్రభా సిద్ధపరచుకొని మీ పరలోక వారసులుగా ప్రభా సిద్ధపరచమని వేడుకోను. ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే కలుగు చేస్తున్నారు. యేసు క్రీస్తు నామములో చేస్తున్నారా? లైవ్ జరుగుతుందా? యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, యేసుని రక్తము పాపముల నుండి, యేసుని రక్తము
నోళ్లతో స్తుతించినాను, వెయ్యి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము కారుణమును, తీర్చలేము కారుణమును. ఆనందయాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము ఆనందం. నేను కొద్దిగా ప్రేయర్లు అన్నాను, ఒక 1 hour చేయమంటారా మీకు? నేను డీటెయిల్ గా చెప్తాను. ఓకే. ఆత్మానంద పరితులమై ఆగమన ఏమండి దానాలుగా పడ్డాయి. మా చెల్లిమండిగా ఫోన్ చేస్తాను. మన మధ్య ఉన్నటువంటి దోసమన్న గారు మనం ప్రార్థిస్తున్నాం. అంతే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషకరమైన సమయం. మరి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ మరి ఫౌండర్ గారు ప్రభు ప్రకాశ్ అన్న గారు, వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా ఇంతమంది దైవజనులు ప్రేమతో ఐక్యతతో తగ్గించుకొని ప్రార్థన చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు ఆదరణకర్త మినిస్ట్రీ తరఫున. అదేవిధంగా దయచేసి మరి ఇక్కడికి వచ్చినప్పుడు యేసన్న గారు నాకు అనిపిస్తూ ఉంది, 2010లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. అంటే ఈ విషయాన్ని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కనుక మీకు చెప్పాలనిపిస్తుంది. యేసన్న గారు వచ్చినప్పుడు ఆ పూర్ చర్చి ఉండేది, విస్తరించాలని కాదని ఆయన ఇక్కడ అడుగు పెట్టిన ఆ పరిసరాలను దేవుడు